వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో 3 రోజులుగా భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం. కాకినాడలో ఘనంగా బక్రీద్ వేడుకలు. ఉదయం నుండి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శనం. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమలలో 3 రోజులుగా భక్తుల రద్దీ అధికంగా ఉండడం వల్ల శ్రీవారి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతుంది. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్యామలరావు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భక్తులు వేచి ఉన్న క్యూ లైన్లను పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ భక్తులు తమకు పాలు అందడం లేదని చెప్పారని, దానికి తగిన చర్యలు వెంటనే తీసుకుంటామని ఈవో తెలిపారు. తిరుమలలో దర్శనం టోకెన్లు ఇవ్వడం లేదని, దానివల్ల ఇబ్బంది పడుతున్నామని భక్తులు తెలిపారని, అధికారులతో మాట్లాడి దీనిపైన కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తుల దర్శనం సదుపాయాలు పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని శ్యామలరావు తెలిపారు. కూడా అలాగే ఉంది. డస్ట్ కాదు, అది కూడా తీయండి. మీరు చేయి పెట్టకండి, మీరు చేయి పెట్టండి. ఆ గ్లాస్ వాళ్ళు తీయండి, వాళ్ళు తీయండి. ఇదంతా కూడా ఫైన్ డస్ట్, క్వాలిటీ క్లియర్ శాంపుల్ కాదు. డబ్బులు లేవు, డబ్బులు ఏం పంపించారు? ఎందుకు ఇలా ఎందుకు వస్తుంది? అసలు ఇలాంటి క్లియర్ వాటర్ కావాలి ఏదంటే నాకు టీటీడీలో కూడా ఇలా జరుగుతుందని ప్రాబ్లమా లేకపోతే ఇది ప్రాబ్లమా? మీ ఎక్స్పీరియన్స్ తెలియాలి కదా మీకు. మేము ఫస్ట్ టైం కాదు కదా. ఏంటిది అది? అసలు గ్లౌజ్ లేవు, అసలు సిస్టమ్ ఏంటి? మీకు గ్లౌజ్ ఇస్తారమ్మా, మరి ఎందుకు తీసుకోవాలా? గ్లౌజ్ ఇచ్చారా లేదా? ఉన్నాయా లేదా? నేను కూడా ఉన్నాయా? ఇప్పుడు ఆవిడ లిఫ్ట్ చేస్తుందా లేదా? దాంట్లోంచి కోసి ఇందులో పోస్తారు సార్. కింగ్స్ టిప్పర్ తీసుకొచ్చి దీంట్లో పోసారు. అయితే దీంట్లో వచ్చి దాంట్లో వేస్తావా? చెప్పు. నీకేమ్మా కవర్ చేయకండి. నేను అడుగుతున్నది ఏం చేస్తాను? దీంట్లో వేసేప్పుడు ఏంటి బాధ్యత ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎంతమంది డ్యూటీ ఎంతమందికి వేశారు ఇక్కడ? డ్యూటీ ఎంతమంది ఉన్నారు? ఎప్పుడు చూసారా? ఏం సిస్టమ్ ఏంటి? మానిటరింగ్ ఎలా చేస్తారు? శానిటైజేషన్ అది లేదా? ఎలా చూస్తారండి? దానికి సిస్టమ్ ఏం లేదా? ఎలా ఏం అటెండెన్స్? బయోమెట్రిక్ అటెండెన్స్ ఉందా, లేకపోతే ఫోటో ఉందా, లేకపోతే ఎలాగా? ఫోటోలు వేస్తారు, బస్సు వేస్తారు. బస్సు కాదు, ఫోటో కానీ బయోమెట్రిక్ కానీ అదేం లేదు సార్. బయోమెట్రిక్ పాయింట్లో ఎలా విషయం మీరు తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారు? ఇన్స్పెక్టర్ తీసుకుంటారు. తగ్గించారా?
నెంబర్ తగ్గి మీరు కరెక్ట్గానే ఉందని ఇస్తారు. ఎక్కడైనా బయట ఎక్కడైనా పంపించారు శాంపుల్ ఈసారి నుంచి మనం బయటకు వచ్చినప్పుడు శాంపుల్ కలెక్ట్ చేసుకోవడం పెట్టుకోండి. మనం తీసుకున్నాం, మనమే టెస్ట్ చేసాం. ఎందుకంటే వీళ్ళు ఎవరు ఒప్పుకోరు కదా, ఉన్నారా లేదా అని చూసుకోవాలి. ఎంతమంది ఉన్నారని నోటితో ఉన్నారని చెప్తే కుదరదు కదా, వాళ్ళందరూ ఉన్నారు కదా, టైం టు టైం చూసుకోవాలి. శానిటేషన్లో కొన్ని ఇబ్బందులు కనిపించాయి. అలాగే ఫుడ్ అది సాంబారు వాటర్ ఇస్తున్నారు. వాటర్లో కూడా కొంత కొంచెం టర్బిడిటీ అంటే టోటల్ డిజాల్వ్ సాయిడ్ అంటారు, అది అంటే మట్టిలా కొంచెం ఉంది. అది ఎందుకు వచ్చిందో చూడాలి. తర్వాత పాలు అనేది రెగ్యులర్గా ఇవ్వట్లేదని చెప్తున్నారు. వాళ్ళ కొన్ని చోట్ల ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ బట్ రెగ్యులర్గా పాలు ఇవ్వట్లేదని ఫీడ్బ్యాక్. అది కూడా నేను అడిగి తెలుసుకోవాలి ఎందుకు ఇవ్వట్లేదు, అది ఏమైనా డెసిషన్ తీసుకున్నారా ఏంటనేది. సో టీ కాఫీలు ఇవ్వడం, టీలు అది ఇవ్వడం లేదన్నారు. మరి టీ ఇవ్వడం ఇంతకుముందు ఉండేదని విన్నాను, మీకే తెలియాలి. ఉండేదా ఇంతకుముందు? ఉండేదట. మరి ఎందుకు డెసిషన్ తీసుకున్నారో మరి తెలియదు. అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో. తర్వాత ఈ క్యూ కూడా డైరెక్ట్గా వచ్చేవాళ్ళు, డైరెక్ట్గా కాలినడకన వచ్చేవాళ్ళు. వాళ్ళకి కూడా మాకు టికెట్లు టోకెన్లు ఇవ్వట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి చెప్తున్నారు. అది కూడా డెసిషన్ తీసుకున్నారని చెప్తున్నారు. అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో, ఆఫీసర్లతో చర్చించి దాని మీద ఇబ్బంది ఏంటనేది అధిగమించడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ అలాగే మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ డెఫినెట్గా దట్ విల్ వాల్యుబుల్. విల్ డిస్కస్ ఎందుకు అవుతుంది అనేది, ఎక్కడ వస్తున్నారు డేటా అది చూస్తాం ఎందుకు వస్తుంది. గతంలో ఆన్లైన్లో సిస్టమ్ పెట్టారు, మంచి దర్శనం కల్పించాలి అనేసి కాకుండా దర్శనం నేను వీళ్ళతోనే మాట్లాడా ఇవాళ, మిగిలిన చూసినప్పుడు మాట్లాడదాం తప్పకుండా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు, కరుకువాడ, బేతపూడి గ్రామాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు శుభాకాంక్షలు తెలుపుతూ 50,000 రూపాయలతో వివిధ చోట్ల ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలను ఇద్దరు యువకులు పల్సర్ మోటార్ సైకిల్ పై వచ్చి ధ్వంసం చేసినట్లు సీసీ ఫుటేజ్ లో కనబడుతుంది. ఇద్దరు యువకులపై రూరల్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు మంత్రి హోదాలో నూజివీడు నియోజకవర్గంలో తొలిసారి పర్యటనకు వచ్చిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బావులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ర్యాలీగా తరలివచ్చిన పార్థసారథి నూజివీడు మండలం సీతారాంపురం గ్రామం పోలవరం కాలవ వంతెన వద్ద పార్థసారథికి గజమాలతో ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. సీతారాంపురం గ్రామం నుండి మర్రిబండం, మీర్జాపురం, గొల్లపల్లి, మోర్సాపూడి, తుక్కులూరు గ్రామాల మీదుగా నూజివీడు చేరుకున్న భారీ ర్యాలీ. దారి పొడుగునా నీరాజనాలు పలికిన నూజివీడు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని మంత్రి పార్థసారథి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో రాష్ట్ర ప్రజలు అవసరాలను మంత్రి పార్థసారథి తీరుస్తామన్నారు. తమ్ముళ్ళారా, అన్నలారా, సోదరులారా,
ఆచంటలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం పితాని సత్యనారాయణ మాట్లాడారు. కావాలని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచిస్తున్న ప్రభుత్వంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇటువంటి ప్రభుత్వాన్ని ఆదరించబడి గౌరవించబడిన అధికారులని మా ఆలోచనలు అర్థం చేసుకుని కింద స్థాయి వరకు ప్రజాప్రతినిధులు అందరూ కూడా గౌరవించమని చెప్తా ఉన్నాం. ఎక్కడైతే ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీలు లేరో అక్కడ కూడా కార్యకర్తలు, మా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు కూడా ఆహ్వానించండి అని మరొక సందేశాన్ని ఇస్తా ఉన్నా. తద్వారా ఏవైతే కష్టపడి ఈనాడు దుర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేశారో వారికి కూడా గౌరవం తగ్గించే విధంగా మీరు పనిచేయమని చెప్పి అధికారులు ఇక్కడ ఆదేశిస్తున్నాం. ఈనాడు మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం. నిన్న మొన్నటి వరకు ఆత్మధైర్యాన్ని ప్రజాప్రతినిధులు కోల్పోయారు. ఈరోజు చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ పార్టీయా తెలుగుదేశం పార్టీయా ఈక్వల్ గా చూస్తాం, జనసేన పార్టీయా ఈక్వల్ గా చూస్తాం, భారతీయ జనతా పార్టీ ఈక్వల్ గా చూస్తాం, కాంగ్రెస్ పార్టీ ఈక్వల్ గా చూస్తాం అనే మాటని ఈరోజు సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఈరోజు కూటమి తరపున ఇది ప్రజా ప్రభుత్వం చెప్పడానికే ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఈనాడు మరొకసారి మీకు వాదిస్తున్నాం. ఇన్ఛార్జీలందరూ కూడా మీరందరూ కూడా ఎంపీఓ గారు ఒక సూచన చేశారు. నాకే బాధ కలుగుతూ ఉంది. ఏమనంటే మా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి అని శిక్షణ ఎత్తొద్దు. మరొకసారి మాట్లాడుతున్నాం. మేమందరూ కూడా ప్రభుత్వ స్కూల్కే సహకరిస్తానికి ప్రజలందరూ కూడా సహకరిస్తామని మాట చెప్తా ఉన్నాం. ఎక్కడున్నా కూడా మీ ఉపాధ్యాయులందరూ కూడా ఒకే కోరుతా ఉన్నాం. ఉన్నతమైన విద్యని అందించడానికి మాత్రం ముందుగా రావాలని ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ సభా వేదిక ద్వారా వారికి పూజిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ మిత్రులారా, ఈ ప్రభుత్వాన్ని ఆదర్శవంతంగా గెలిపించడంలో కూడా మీ పాత్ర ఉందని అభినందిస్తున్నాం. విద్యార్థి యొక్క భవిష్యత్తును చూపడంలో కూడా మీ పాత్ర ఉండాలనే మాట కూడా చెప్తా ఉన్నాం. ఆ పాత్ర ప్రభుత్వ స్కూల్కి ఒక గౌరవాన్ని తెస్తుందనే మాట ఈరోజు వేదిక ద్వారా చెప్తా ఉన్నాం. ఈ వేదిక ద్వారా పేద విద్యార్థులు, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి ప్రభుత్వ పాఠశాలలు పనిచేయాలి. ఆ గౌరవాన్ని మీరు దక్కించాలనే మాటని ఈరోజు ప్రజాప్రభుత్వ తరఫున ఒక ప్రజాపతి శాసనసభ్యుడిగా మీ అందరిని కూడా అభ్యర్థిస్తున్నాను. ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. ఆదేశిస్తున్నాను అనే మాటలు కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం ఇక్కడ నాలుగు మండలాలకు సంబంధించిన 6 స్కూళ్ళు వచ్చినా ఈరోజే పంపిణీ కార్యక్రమం ప్రారంభమైనట్టు లెక్క. ఆ గ్రామాల్లో వేగవంతంగా రేపు ఎల్లుండలో అక్కడ ఉండే ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులందరూ కూడా అక్కడ ఉండే మా కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ చేయండి, ఆహ్వానించండి చెప్పే కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమం ఇదే ప్రారంభమని చెప్తూ ప్రారంభించవలసిందిగా మీ అందరూ కూడా ఇంటికి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. డేటా ప్రెస్ ఇవ్వండి. ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, 4 మండలాల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనే మాటని. టోటల్ స్కూళ్ళు 250, సుమారు 14,000 మంది విద్యార్థులు ఈ నియోజకవర్గంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగినట్టు భావించండి అని చెప్పే కార్యక్రమం ఈ రోజు ప్రారంభించిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ విద్యార్థులందరూ కూడా నా దీవెనలు అర్థం చేసుకుంటూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దీవెనలు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారి దీవెనలు కూడా ఈరోజు మోడీ గారి దీవెనలు కూడా మీకు అందిస్తూ తద్వారా మీ అందరూ కూడా మంచి విద్యార్థిగా భవిష్యత్తు తీర్పించుకోవాలి.
ప్రతి తల్లిదండ్రులకి మీరు ఆదర్శవంతం కావాలి అనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ఆలోచించిన సందర్భంగా ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ ఈ కుటుంబానికి మంచి పేరు మంచి గౌరవాన్ని విద్యార్థులకు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తూ ఉపాధ్యాయ వృత్తులందరూ కూడా ప్రత్యేకమైన మరొకసారి ఎన్నుకోం ఈ సేవ విద్యార్థి లోకానికి భవిష్యత్తు క్రియేట్ చేయమని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు చూపించాలని. త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ వేడుకలను కాకినాడలో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం ఉదయం మసీదుల్లో ప్రార్థనలు చేశారు. తోటి వారి పట్ల కరుణ సహనం ప్రదర్శించాలనే సందేశాన్ని మత గురువులు మసీదులలో బోధించారు. అనంతరం ముస్లింలు పరస్పరం పండుగ శుభాకాంక్షలను తెలుపుకున్నారు. ముస్లింలు అతి పవిత్రంగా భావించే బక్రీద్ పండుగను కాకినాడలో ఘనంగా జరుపుకున్నారు. వర్షం వస్తాదనే నేపథ్యంలో ఈద్గా వద్ద కాకుండా మసీదులోనే ప్రార్థనలు జరుపుకున్నారు. అనంతరం పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ రజాక్ రిజ్వల్, లాయర్ జవహర్ అలీ మాట్లాడారు. బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందన్నారు. హిందువులు ముస్లింలు పరస్పరంగా పండుగ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. عن كل واحدة منكم شاة سواء كانت ذكرا أو أنثى أو سقم البقرة أو الإبل وكبروا أقيم الصلاة المفروضة من فجر عرفة إلى عصر أيام التشريق. أعوذ بالله من الشيطان الرجيم. وإذ يرفع إبراهيم القواعد من البيت وإسماعيل ربنا تقبل منا إنك أنت السميع العليم. بارك الله لنا ولكم في القرآن العظيم ونفعنا وإياكم بالآيات والذكر الحكيم. أستغفر الله لي ولكم أجمعين إنه هو الغفور الرحيم. السلام عليكم ورحمة الله تعالى وبركاته. ఈ రోజు బక్రీద్ పండుగ శుభ సందర్భంగా ప్రేక్షకులందరికీ, హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు మరియు ప్రేక్షకులందరికీ నా తరపు నుండి, మన జామియా మసీద్ కమిటీ తరపు నుండి మరియు కాకినాడ పట్టణ ముస్లింస్ అందరి తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు బక్రీద్ పండుగ దానాల పండుగ చేసుకుంటున్నాము. ముస్లింస్ అందరూ మన దానాల పండుగ, త్యాగాల పండుగ జరిపించుకుంటున్నాం. కావున ఈరోజు చాలా సంతోషం మరియు పవిత్రమైన రోజు కాబట్టి మరొకసారి నా తరపు నుండి, ముస్లింలందరూ తరపు నుండి ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. అందరికీ బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ బక్రీద్ యొక్క ప్రధాన ఉద్దేశం త్యాగాల పండగ అని అంటారు, రెండవ మాట. ఎందుకంటే త్యాగం అన్నది మనిషి ఎంతవరకు అవసరం ఉన్నది అన్న విషయం మీద ప్రవక్తలు ఇస్లాం సమాజానికి తెలియజేసింది. కాబట్టి త్యాగాల పండుగగా ఈరోజు అందరూ కూడా త్యాగాలు చేయడం గురించి అందరూ కూడా బక్రీద్ అని సందర్భంగా పురస్కరించుకుని ఈ పండుగను చేసుకుంటారు. ప్రధానంగా మనిషికి త్యాగం గురించి తెలియజేసే పండుగ కాబట్టి దీన్ని త్యాగాల పండుగగా మనం అందరం కూడా అనుసరిస్తాం. ఈ సందర్భంగా ప్రతి వారికి, హిందూ ముస్లిం ప్రతి ఒక్కరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సతీష్ కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ భారత్ నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావలసిన శక్తి సామర్థ్యాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరగాలని, రాష్ట్ర ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నానని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. లోక కళ్యాణార్థం శ్రీ ఏడుకొండల వారిని ప్రార్థించాను. వికసిత్ భారత్ నిర్మాణ కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ దేశ ప్రధానికి, అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రసాదించాల్సిందిగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను. అదేవిధంగా ఒక ఆరోగ్య
ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగి ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఎటువంటి జబ్బుల నుంచి మహమ్మారుల నుంచి బారిన పడకుండా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవం సాధించాలని, అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆ వైభవాన్ని సాధించి తెలుగు ప్రజల ఖ్యాతిని ఇనుమడింపజేయాలని స్వామివారిని కోరాను. త్యాగానికి ప్రతీకగా ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ ప్రార్థనలు సామూహికంగా నిర్వహించారు. రాయచోటి పట్టణంలోని జమ్మలుల్లా ఈద్గాలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు చేరుకొని భక్తి శ్రద్ధలతో నమాజులు చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ ప్రార్థనల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని యావత్తు ముస్లిం మైనార్టీలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలను తెలిపారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. لا يسمن ولا يغني من جوع وجوه يومئذ ناعمة لسعيها راضية في جنة عالية لا تسمع فيها لاغية فيها عين. हर इबादत में उलमा ने लिखा है हर इबादत में रियाकारी मुमकिन है सिवाय रोजे में. मैं तो आपसे कहता हूँ हर इबादत में रियाकारी मुमकिन है, कुर्बानी में भी मुमकिन है. मगर अल्लाह के सल्लल्लाहु अलैहि वसल्लम से सहाबा ने पूछा मा हिया लदाही या रसूल अल्लाह, ये कुर्बानियाँ क्या हैं, क्यों करें हम? रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, ये नहीं कहा कि ये जो है कुर्बानी अल्लाह का हुक्म है कर दो, ये नहीं कहा. सुन्नत अबीकुम इब्राहिम, हमको तुमको मोहब्बत हो, ये भी अजीब बात है. रसूलुल्लाह अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह वल्लाहु अकबर अल्लाहु अकबर वलिल्लाहिल हम्द. कुल्लमा शुद्दा al-ihram ila al-umrah wa'tamir. अल्लाहु अकबर अल्लाहु अकबर. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లెలో ప్రసిద్ధ శ్రీ 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 మారెమ్మ జాతర వేడుక నిర్వహించారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ 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 మారెమ్మ తల్లి జాతర మహోత్సవం వేడుకగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారికి పొంగలు సమర్పించారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ 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 మారెమ్మ తల్లిని పట్టు వస్త్రాలతో స్వర్ణాభరణాలతో అమ్మవారిని నేత్రపర్వంగా అలంకరించారు. భక్తులు క్యూ లైన్లో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదం తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాతర నిర్వాహకులు పరిసర ప్రాంతాల నుండి పాల్గొన్న భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలను రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విఐపి విరామ సమయంలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ నా భార్య పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నానని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. 2 రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. ఈరోజు నా సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారి జన్మదిన సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం దర్శనాని కోసం వచ్చినట్టు. ఎప్పుడు తిరుపతి వచ్చినా చాలా సంతోషంగా మరి ఉంటుంది. నూతనంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు.
రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, తెలుగు జాతి రెండు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి మొత్తం కూడా అందరూ మంచి ఉండాలని, సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. విద్యుత్ జలాల మధ్య అది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మేము స్ట్రిక్ట్గా ఏ కమిషన్ వేసినా ఏమున్నా చట్టం, ధర్మం, న్యాయం పాటించే ముందుకు పోతున్నాం. జగన్ పాలనలో ఎమ్మెల్యేలు, ఎంపీల అరాచకాలకు ప్రజలు బుద్ధి చెప్పారని టీడీపీ రాష్ట్ర నాయకుడు సీఎం రమేష్ నాయుడు పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది, చాలా సంతోషంగా ఉన్నాం. ప్రొద్దుటూరు కానీ, జమ్మలమడుగు కానీ, మైదుకూరు కానీ, కడప కానీ, కమలాపురం కానీ ఈ పార్లమెంట్లో ఘన విజయం సాధించినారు. ఐకమత్యంగా అందరము పోరాడి జిల్లాని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ నాయకులం అందరం కూడా ఉన్నాము. కావున తప్పకుండా తెలుగుదేశం హయాంలో మళ్ళా గ్రామీణాభివృద్ధి కానీ, పురపాలిక సంఘాలు కానీ నీటి సమస్య లేకుండా, పవర్ సమస్య లేకుండా చేయగలుగుతాం. నేను అన్నా క్యాంటీన్ మొదలుపెట్టేటప్పుడే చెప్పా, రాజకీయం కోసమే నేను అన్నా క్యాంటీన్ పెడుతున్నా, ఎలక్షన్ వరకు అన్నా క్యాంటీన్ పెడతానని చెప్పాను. ఎలక్షన్ కోడ్ కూడా ప్రతిరోజు 5,000 మందికి నాణ్యమైన అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అందించాను. నువ్వు ఏం పల్లెకరాలు పలికినావు? మా అమ్మ కోరిక, మా అమ్మను ఇట్లా రాజమల్లో క్యాంటీన్ పెడుతున్నానంటే, మా అమ్మ అన్నదానానికి మించింది ఇంకొకటి లేదు, శాశ్వతంగా పెట్టమనింది. మా అమ్మ కోరిక తీర్చేదానికి నేను బతుకునేంతసేపు, నేను సచ్చినా కూడా వంశపార్యంగా పేద ప్రజలకు ఈరోజు ఏ విధంగా 2,000 మందికి పెడుతున్నానో కంటిన్యూ 2,000 మందికి అట్నే కొనసాగిస్తానని చెప్పేసి ఆ రోజు ప్రజల ఓట్లు దండుకోవడానికి చెప్పినావు అనిపిస్తుంది. ఈరోజు నువ్వు మాట నిలబెట్టుకునేవానివి అయితే ఈశ్వరుని సాక్షిని అంటావు. ఆ రోజు కూడా ఈశ్వరుని సాక్షిగా చెప్పినావు, శివపార్వతుల సాక్షిగా. వాళ్ళ మీద నీకు ఏమాత్రము గౌరవం ఉన్నా నువ్వు రాజమల్ల క్యాంటీను కొనసాగించు, బీద ప్రజలకు సేవ చేయి. లేని పక్షంలో అన్నా క్యాంటీన్లను త్వరలోనే ప్రభుత్వం ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం. నువ్వు ఇప్పుడుండే మున్సిపాలిటీ స్థలంలో నెలకు 15,000 లీజు తీసుకొని గవర్నమెంట్ మున్సిపాలిటీ స్థలంలో చాలా తక్కువ ధరకు అధికారం ఉంది కదా అని నువ్వు అక్కడ ఎస్టాబ్లిష్ అయినావు. నువ్వు కొనసాగిస్తే 2-3 రోజుల్లో కొనసాగించినట్టు, లేదంటే ఆ ప్లేస్లోనే అన్నా క్యాంటీన్ పెట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది నీ సవాలుకే వదిలేస్తున్నాం, నీ పౌరుషానికే వదిలేస్తున్నాం, నీ ఇంకిత జ్ఞానానికే వదిలేస్తున్నాం. నీ శివపార్వతులు నీకు అండగా ఉంటారని చెప్తా అంటావు. మరి ఆ శివపార్వతులు సాక్షిగా చెప్పినావు. ఇప్పుడు ఏం చేస్తావో, నీ నైతిక విలువలను కాపాడుకుంటావో, తొంగలో దొక్కుతావో, లేదా అది కూడా రామ్ గోపాల్ వర్మ డైలాగు అనుకోవాలనో మేము నువ్వు నిరూపించుకోవాలి. మున్సిపాలిటీని దోచేసినావు, ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు ఆక్రమించావు. నీ అక్రమాలన్నీ బయటికి తీస్తాం. నీకు సపోర్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్లను కూడా వదిలిపెట్టాం. నీకు సపోర్ట్ చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ను కూడా వదిలిపెట్టాం. నువ్వేమి శాశ్వతమైన నాయకుని కాదు. కాబట్టి శాశ్వతమైన మాటలు చెప్పావు కాబట్టి రాజమల్ల క్యాంటీన్ కొనసాగించాలని మనసారా మేము కూడా ఆశిస్తున్నాం. దాన్ని నువ్వు క్షమాపణ చెప్తావా, కొనసాగిస్తావా? ప్రొద్దుటూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలా, కొనసాగించాలా? మీరు కొనసాగిస్తే మేము కూడా అక్కడికే వచ్చి మీ రాజన్న క్యాంటీన్లో కూడా భోంచేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నీ ఓపెనింగ్కి పిలిస్తే మేము రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. గట్టి మాటలు మాట్లాడతావో, గట్టి మాటలు మాట్లాడతావో నిరూపించుకో రాజమల్ల గారు. నీ పని అయిపోయింది. భవిష్యత్తులో నువ్వు అయ్యే సమస్య కూడా లేదు. శాశ్వతంగా రాజకీయాలు మానుకోవాల్సిందే. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. తెలుగుదేశం గవర్నమెంట్ ఎక్కడికే పోదు.
జగన్ ప్రభుత్వం ఇంకా రాబోదు, జగన్ పార్టీ ఉండదు. ఏమున్నాయి, బీజేపీ కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రంలో పుంజుకోవాలనుకుంటే పుంజుకోవాలా, కానీ ప్రజలైతే తెలుగుదేశం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కాబట్టి నువ్వు కోలుకునే పరిస్థితి లేదు. తొందరలోనే నీ జగను ఎవరైతే గవర్నమెంట్లో అవినీతి చేశారో వాళ్ళందరూ కూడా చెప్పకూడదు, తినక తప్పదని తెలియజేసుకుంటున్నాం. నువ్వు ఓడిపోతే కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. ఇప్పుడు అది ఇంకోటి మాట తప్పినావు. నా తర్వాత మా అన్న అన్నావు, మా అన్న తర్వాత మా అన్న కొడుకు అన్నావు. ఈ పొద్దు బంగారెడ్డి పేరు ఎత్తినావు. మళ్ళా నా తర్వాత రేపు బంగారెడ్డి నిలబడతాడని. ఈరోజు నీకు మనిషి లేక బంగారెడ్డి దిక్కై బంగారెడ్డిని మళ్ళా పొగుడుతూ దగ్గరికి తీసుకోవాలా అనే ఉద్దేశంతో బంగారెడ్డిని పేరు ముందుకు పెడుతున్నావు. బంగారెడ్డి కూడా తెలుసుకోవాలా ఇది రాజకీయ ఎత్తుగడని చెప్పేసి. నీ అన్నను కలగబెట్టావు, మీ అన్న కొడుకును కలగబెట్టావు. నీ అరేంజ్మెంట్ అన్నీ బయటకు వస్తాయి. పార్టీ వదిలిపెట్టే సమస్య లేదు. మేము కూడా అభివృద్ధి దిశగానే మున్సిపాలిటీని కానీ పంచాయతీలను కానీ మళ్ళా పంచాయతీ నిధులు కూడా గ్రామాలకు జగన్ మాదిరి మోసపూరిత లేకుండా గ్రామాల అభివృద్ధికి పంచాయతీ నిధులు కూడా తెలుగుదేశం పార్టీ అందిస్తుంది. మౌలిక వసతులన్నీ కల్పిస్తాం. శాశ్వత పరిష్కారానికి కూడా మహామేధావి చంద్రబాబు నాయుడు ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజే పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా ప్రమాణ స్వీకారం జరిగింది. 15-20 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లో 100 మొదటి దఫా 100 స్టార్ట్ చేస్తామని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు నారాయణ గారికి. తప్పకుండా ఈ విజయం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనతా పార్టీ వాళ్ళు కానీ, జనసేన కానీ అన్ని పార్టీలు కలిసి కేంద్రంతో కూడా సఖ్యతగా ఉండి నిధులు తెచ్చుకోవడానికి కూడా మనకు ఎక్కువ అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలలో 3 రోజులుగా భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం. కాకినాడలో ఘనంగా బక్రీద్ వేడుకలు. ఉదయం నుండి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శనం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.